హాయ్ ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్గా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ 40 రూపాయలండి చికెన్ రైస్, లివర్ ఫ్రై, లివర్ కర్రీ అండి. చికెన్ రైస్ 40 రూపాయలకి ఇస్తున్నారండి. 50 అమ్ముతా కానీ 10 రూపాయలు అటు ఇటు ఒక రోజు ఉంటాయి, ఒక రోజు ఉంటాయి. ఇక్కడ చికెన్ రైస్ లివర్ వద్దా? చికెన్ రైస్ హాయ్ ఆంటీ, మీ దగ్గర నమస్తే అండి. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయండి? చికెన్ కర్రీ, లివర్ కర్రీ, చికెన్ కర్రీ అండి. ఓకే, నెక్స్ట్ అండి లివర్ కర్రీ. ఓకే అండి, నెక్స్ట్ అండి పప్పు పప్పు అండి ఇది. ఓకే, దొండకాయ కర్రీ, దొండకాయ కర్రీ. దొండకాయ కర్రీ. ఓకే అండి, ఇది ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ అండి. పెంకులు తీయలేదేంటండి? పెంకులు అండి. పెంకులు తీయలేదండి? పెంకులా అంటే బాయిల్ చేయడానికి వేసేసినాను. నెక్స్ట్ అండి పాపడా. ఇది కూడా లివర్ కర్రీ. ఇది కూడా లివర్ కర్రీ. ఇదేంటండి? అది బోన్స్, చికెన్ బోన్స్. ఇది చికెన్ బోన్స్ అండి. చికెన్ బోన్స్ అంటే చికెన్ పైన బోన్స్ ఉంటాయి కదా, తీసేసి బోన్స్ ఉంటాయి కదా. ఓకే, ఓన్లీ బోన్స్ తో చేసిన పులుసు అండి. ఇట్లా పులుసు పెట్టి వీళ్ళకి 30 రూపాయలు లెక్క అమ్ముతాం. రైస్ కర్రీలు 30 రూపాయలు. ఇది రైస్ అండి. ఇది ఓకే, ఇది పాపడే. ఓకే అండి. వెజ్ అయితే ఎంత అండి? నాన్ వెజ్ రేట్స్ ఎలాగండి అసలు? అంటే 7 ఏళ్ళ ముంగట 30 రూపాయలు చికెన్ రైస్ అమ్ముతాం. 7 సంవత్సరాల కిందట 30 రూపాయలండి చికెన్ రైస్. ఓకే అండి. పప్పు అన్నం 6 రూపాయలు అమ్ముతాం. పప్పు అన్నం 6 రూపాయలండి 7 ఏళ్ళ కిందటండి. పప్పు కర్రీ, చట్నీ, టమాటా చట్నీ 3 ఇస్తుండే. వెజ్ అయితే ఓన్లీ 6 రూపాయలు ఇచ్చేవారు ఇంతకుముందు. వెజ్ 6 రూపాయలు, చికెన్ అయితే 30 రూపాయలు. చికెన్ 30 రూపాయలు. లివర్ కర్రీ ఏదైనా, బోటి అయినా, తలకాయ కూర అయినా, ఏదైనా నాన్ వెజ్లో ఏదైనా కూడా 30 రూపాయలకి ఇచ్చేవారు. ఇప్పుడైతే ఎంతండి? ఇప్పుడు ఇక 5 రూపాయలు అన్నాము. మళ్ళీ దాంట్లో ఎక్కువ అయిపోయాడు కదా నాన్న. అందరూ అక్కడ హోటల్కి వెళ్ళి తెచ్చి పంచడము. ఇప్పుడు బర్త్డేలని అట్లా ఉన్నాయి కదా, పిల్లలకి బర్త్డేలని ఉచితంగా భోజనం పెడుతున్నారు కాబట్టి మీరు రేటు పెంచారండి, తగ్గించారండి, పెంచారండి. ఓకే అండి. ఇప్పుడు 50 రూపాయలు చికెన్ రైస్ అయింది. పప్పు అన్నం 40 రూపాయలు. ఇప్పుడైతే మీ దగ్గర చికెన్ రైస్ 50 రూపాయలు అండి. ఏ చికెన్ అయినా ఏదైనా కూడా నాన్ వెజ్లో 50 రూపాయలు, వెజ్ అయితే 40 రూపాయలు అండి. ఓకే అండి. అది వీళ్ళకు అర్థం ఇది వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి ఒకరోజు పని ఉంటుంది, ఒకరోజు పని దొరకదు. అందుకని 40 ఏళ్ళు అయితే 40 ఏళ్ళ నుంచి మేము ఇదే. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? 40 ఏళ్ళు అండి. 40 ఏళ్ళు అండి. ఇదే ప్లేస్ అండి, వేరే చోట ఎక్కడేం చేశారండి? అప్పుడు గార్డెన్ లేదండి ఇక్కడ. అంటే ఓపెన్ ప్లేస్, గార్డెనే కానీ ఓపెన్ ఉంటాయి. అంతా వెళ్ళి పడుకోవడం, కూర్చోవడం ఉంటే అప్పటి నుంచి పెడుతున్నాం ఇక్కడ. ఇక ఇప్పుడు దాంట్లో నడవట్లేదు. ఇప్పుడు బిజినెస్ అంతగా లేదంటున్నారు. అంతా ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ఫ్రీ భోజనాలు ఎక్కువ, 5 రూపాయల భోజనం ప్లస్ ఫ్రీగా కూడా భోజనాలు ఇక్కడ పెడతారండి. ఇక్కడ పక్కకే వచ్చి పెడతారు. ప్రతిరోజు పెడతారండి? ప్రతిరోజు పెడతారు. పొద్దున నుంచి స్టార్ట్, పొద్దున ఇడ్లీ దోశ కాడి నుంచి చాయ్, కాఫీ, నా బండి మీద చాయ్ కూడా పెడతారు, టిఫిన్ పెడతారు. మళ్ళీ మధ్యాహ్నం 5 రూపాయలు అన్నం ఫ్రీ. మళ్ళీ సాయంత్రం బిర్యానీ పొట్లాలు
ఆహా. ఏం తక్కువ లేదు. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఫ్రీగా పెడతారు, బిర్యానీ కూడా ఇస్తారండి ఫ్రీగా. ఇచ్చేటోళ్ళు ఇస్తారు కానీ వాళ్ళు ఇక వాళ్ళ స్వతంత్రంగా వచ్చి పంచిపోతారు. ఇట్లా బర్త్డేలని అవని ఇవని వాళ్ళు సొంతంగా వచ్చి పంచుతున్నారండి అలా. అంటే హోటల్కి వెళ్ళి తెచ్చి ఇట్లా ఉంటాయి కదా హోటల్లో, అవి తెచ్చి వీళ్ళకి ఇచ్చి వెళ్తారు. అదే ఇక వీళ్ళు ఎవరు రావట్లేదు తినడానికి. అప్పలాగా ఒకప్పుడు మేము క్వింటల్ బియ్యం అమ్మినాం, ఒక క్వింటల్ బియ్యం అమ్మినాం ఈడ ఇదే ప్లేస్ లో. ఒకప్పుడు క్వింటా బియ్యం అమ్మారు, బియ్యం ఇప్పుడు 5 కిలోలు అన్నాం. 5 కేజీలు 5 అమ్ముతున్నారు. కిలోలను 5 గంటల దాకా అమ్ముతాం. తొందర నడవట్లేదన్న. ఉదయం ఎన్నింటికి వస్తారండి? ఉదయం 11ంటికి వస్తాం. 11ంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం 5 దాకా ఉన్నా కూడా అవ్వట్లేదండి. ఓకే అండి. ఇది అడ్రస్ ఎక్కడండి? క్లాక్ టవర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ అండి. ఆపోజిట్లో చర్చి, వెస్లీ చర్చ్ ఉందండి. ఓకే అండి. ఇంకా ఎవరు వస్తారండి కస్టమర్స్? ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తారండి? ఇక్కడ అడ్డం వాళ్ళు ఎక్కువ వస్తారు నాన్న. ఆహా. ఇప్పుడైతే ఈ ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు వస్తున్నారు. కానీ ఒకప్పుడు మా గిరాకీ అంటే వీలే గరీబోలే. గరీబోలే. బండి పేరు గరీబోలా హోటల్. గరీబోలా హోటల్ మీ బండి, మీ పేరు, మీ బండి పేరు. సాక్షి టీవీ, ఈ టీవీ అందరూ ఒకప్పుడు తీసుకురు కానీ ఇప్పుడు అంతగా లేదండి బిజినెస్ అండి. బిజినెస్ పడిపోయింది, ఎవరు రావాలి. ఇక వస్తాయి ఆటో వాళ్ళు ఎవరన్నా వస్తారు. ఇక్కడ నో పార్కింగ్ ప్లేస్లో పెట్టినా కాబట్టి పార్కింగ్ లేదు నాకు. ఓకే. దందా నడవదు. అక్కడ బండి అక్కడ ఆపుకొని వచ్చి తిని వెళ్ళిపోతాం. దేవుడు ఎంత ఇచ్చింది అంత అనుకోని చాలా అనుకుంటాం. ఎందుకంటే 30-40 ఏళ్ళ నుంచి దేవుడు. ఓకే అండి. మా మామయ్య, మా ఆయన, నేను, మా మామయ్య వాళ్ళ నాన్న ఫస్ట్ స్టార్ట్ చేసాను మల్లయ్య అని. ఆయన చాలా రికార్డు ಇದೆ. మన ఇక్కడ సికింద్రాబాద్ డొక్కలమ్మ గుడి అంటే 3 తరాల నుంచి చేస్తున్నారండి అయితే. ఓకే అండి. ఇదే దందా కాబట్టి వేరే డ్యూటీలు ఏం లేవు నాన్న. ఈ దందా మీదనే మా ఆయన అన్ని నడిపించింది. నేను ఇప్పుడు వచ్చి 10 ఏళ్ళు అయింది. మీరు వచ్చి 10 ఏళ్ళు అయింది బయటకు వచ్చి. నడిపిస్తుంది. ఓకే. బాలకృష్ణ, అన్నంబండి బాలకృష్ణ అంటే ఆయన పేరు పెద్ద. అప్పట్లో బాగా ఫేమస్ అండి బాలకృష్ణ బండి అంటే, అన్నం బండి. యూట్యూబ్లో 5 రూపీస్ రైస్ అని కొడితే మాదే వస్తుంది. ఇప్పుడు మరి తీసేసారు అని అంటారు కానీ నేనైతే చూడలేదు. యూట్యూబ్లో 5 రూపీస్ రైస్ కొట్టంగానే బాలకృష్ణ బండి వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మీ బిజినెస్ బాగా తగ్గిపోయిందండి. దానికే ఎవరు రావట్లేదు చూడండి. అందరి చేతిలో రైసే ఉంటుంది. అవునండి. డబ్బులు ఇచ్చి ఎవరు తినరు కదా. ఫ్రీగా దొరికినాక ఎవరు తింటారు? ఇక ఎప్పుడన్నా వాళ్ళు దొరకకపోతే నాకు గిరాకీ. ఇక ఆటో వాళ్ళు వస్తారు, ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు అక్కడ బండి పార్కింగ్ చేసుకొని వచ్చి తినేస్తారు. వేరే ప్లేస్ ఎక్కడ మార్చకూడదు అంటారండి ఇక్కడ నుంచి? వేరే మార్చడానికి లేదు కదా నాన్న. ఇక్కడ అలవాటు అయిపోయి వేరే ప్లేస్కి వెళ్ళాలనిపిస్తలేదండి. వేరే వాళ్ళ కడుపు మీద కొట్టినట్టు మనకు కూడా మనం బతకాలా, వేరే వాళ్ళు కూడా బ్రతకాలి. తెలంగాణ అండి మీది? తెలంగాణ. ఓకే. సికింద్రాబాద్ అండి. ఓకే అండి. ఇవన్నీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొస్తారండి? ఇవన్నీ ఇంటి దగ్గర వండుకొని ముందైతే 8:30 గంటల లోపల వచ్చేసేదాన్ని. 4 గంటల వరకు ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే 11ంటికి వస్తా, 4 వరకు. 4 గిరాకుంటే 5 వరకు ఉంటా. మీరు ఒకలే తయారు చేస్తారండి ఇవన్నీనండి? ఉదయం మార్నింగ్ లేచి పొద్దున్న 5ంటికి లేచి కటింగ్ చేసుకొని వండుకొని బండి రిక్షా ఉంది మా దగ్గర, 2 ఉంటారు. వాళ్ళు బండి తీసుకొస్తారు, తీసుకొస్తారు. రిక్షా మీద వేసుకొస్తారండి ఇక్కడికి? ఓకే అండి. ప్రజెంట్ అయితే ఎంతమంది వస్తున్నారండి మామూలుగా ఇప్పుడైతే? వస్తుందన్నా 50 మంది అండి. మామూలుగా అయితే బయట 80 రూపాయలు అలా ఉన్నాయి కదండి. 100 రూపాయలు చికెన్ అయితే 100 రూపాయలు అండి, వెజ్ అయితే 80 రూపాయలు అలా ఉంది. మీరు ఇంకా చాలా తక్కువకి ఇస్తున్నారండి. ఎందుకనండి? ఇక్కడ వెళ్ళట్లేదని తక్కువకి ఇస్తున్నారంటారా? ఓకే. ఎక్కడ పెట్టే ప్లేస్ లేదు కదా నాన్న, ఇదే కదా తక్కువలకు తెచ్చి ఇక ఉన్న దాంట్లో సర్దుకుంటాం. అటు హైటెక్ సిటీ అటు సైడ్ పెట్టకూడదు అంటారు. అక్కడంతా ఇప్పుడంతా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పక్కకే ఇల్లు, ఇక్కడ దందా దగ్గరేనండి ఇల్లు. 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే కాబట్టి ఇక్కడ పెట్టుకోగలుగుతాం స్వతంత్రం. ఇక్కడో అంటే కొంచెం కష్టమే కదా, ఇస్తే కదా పెట్టుబడి కూడా కావాలి. ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేయాలంటే కూడా కొంచెం పెట్టుబడి అవుతుంది. మాల్ మసాలా కావాలి. ఇక్కడ పోలీసు వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఇవ్వాలండి? తెలంగాణ వచ్చింది ఏమంటే వచ్చింది అప్పటి నుంచి ఎవరు ఇంతవరకు ఎవరు మాట. ఓకే. పోలీసు వాళ్ళు
ఓకే అండి. ఎందుకంటే గరీబోళ్ళకి పెడతామని అందరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆహా. 40 రూపాయలు 40 రూపాయలండి చికెన్ రైస్, లివర్ కర్రీ అండి. చికెన్ రైస్ ఇవ్వండి. చికెన్ రైస్ 40 రూపాయలకి ఇస్తున్నారండి. మా 50 అమ్ముతా కానీ ఇక 10 రూపాయలు అటు ఇటు. ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉంటాయి ఇక్కడ. చికెన్ రైస్ ఇవ్వమని. లివర్ వద్దా? లివర్ వద్దు, చికెన్ రైస్ ఇవ్వండి. అన్నం అక్కడి నుంచి తెచ్చుకుంటూ కర్రీ మాత్రం నాది కావాలండి. అమ్మ మంచిగా అమ్మ. అన్నం ఫ్రీయా, రైస్ ఫ్రీయా? అమ్మ